హలో, ఏంటమ్మా బయలుదేరిపోయావా? బయలుదేరుతున్నా. ఏంటి వాడితో మాట్లాడతావా? ఇదిగో ఇస్తున్నా. పెద్దోడా సుధా మాట్లాడుతా. చెప్పమ్మా. అన్నయ్య, మధ్యాహ్నంలోగా మధురైకి వచ్చేస్తారు కదా? తప్పకుండా వచ్చేస్తా అన్నయ్య. పక్కన వదినుందా? ఉందమ్మా. దేవి, సుధా లైన్లో ఉంది. సుధా, వదినా చెప్పమ్మా. ఏ రంగు చీర కట్టబోతున్నావు? కాఫీ రంగు చీర కట్టుకున్నానమ్మా. నేను అదే కట్టుకోబోతున్నాను. నీకు ఆ చీర బాగుండదు కానీ నువ్వు మామిడి పండు రంగు చీర కట్టుకో, అదే నీకు చాలా బాగుంటుంది. సరేరా, కట్టుకుంటాలే. బాబు, చెప్పమ్మా సుధా. హంసవల్లిలోరా? పోయిన ఏడాది కూడా అక్కడేగా తిన్నావు. సినిమా చూడడానికి మధురైకి వెళ్ళినప్పుడు చిన్ననే చికెన్ దోశ పెట్టించాడే, అదే హోటలు. అది చిన్నోడా, ఏంటన్నయ్యా? చికెన్ దోశ పెట్టించావంట, అది హోటల్. కోనర్ మిస్ అన్నయ్యా. కోనర్ మిస్ అట్ట, అక్కడ తిందామమ్మా. సరే అన్నయ్య, ఫోన్ సరోజ్కి ఇవ్వు. ఒక్క నిమిషం ఉండమ్మా, ఇస్తాను. సరోజా, సరోజా. ఏమిటండి? సుధా నీతో. ఇవ్వండి. ఈ చీరలో నువ్వు సూపర్ గా ఉన్నావే. చాలండి, ఫోన్ ఇవ్వండి. ఇదిగో మాట్లాడు. చెప్పమ్మా సుధా. నువ్వే రంగు చీర కట్టుకున్నావు. పీచు మిఠాయి రంగు చీరమ్మా. మార్చే వదినా, నేను అదే రంగు చీర కట్టుకోబోతున్నాను. సరే, మార్చుకుంటారమ్మా. గీతకివ్వు. ఏం మార్చుకుంటావు? మీ చెల్లెలకి ఈ రంగు చీర నచ్చలేదట. ఒక్క నిమిషం ఉండవే. ఏంటి? వెనక చూస్తే సప్పగానే ఉన్నావు. నువ్వు ఒక మనిషివేనా? చెప్పు సుధా. ఏం గీత, నువ్వే రంగు చీర కట్టుకోబోతున్నావు? నెమలికంట రంగు చీర కట్టుకుందా అనుకున్నాను, కానీ మొన్న పెళ్లికి వెళ్తే అక్కడ అందరూ అదే రంగు చీర కట్టారు. అసలు చూడటానికి అసహ్యం అనిపించింది. అందుకే చిలక పచ్చ రంగు చీర కట్టుకుందా అనుకుంటున్నాను. అయ్యో, నేను అదే రంగు చీర కట్టుకుందామని బీరోలోంచి తీశాను. కరెక్ట్ గా నువ్వు అదే రంగు అంటున్నావు. సరేనమ్మా, నువ్వే ఆ రంగు చీర కట్టుకో, నేను నెమలికంట రంగు చీర కట్టుకుంటానులే. రంగులు మార్చి ఎలా మాట్లాడేవే? అది తాడిందనేదైతే నేను తలందనేదాన్ని. తెలుసుకో అక్క. రెడీ అవ్వలేదా? ఇదిగో రెడీ అవుతానండి. సుధా చెప్పరా. అన్నయ్య, కొత్త రకం జుంకాలు వచ్చాయట, అవి కొనుక్కోవాలన్నయ్య. ఒక్కటేంట్రా, 3 చంటి కొనిస్తాను. సినిమాలో మీనాన్ని చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నారు. పాపం ఆ భాస్కర్ బాబు. భాస్కర్ బాబు కాదు, చంటి అబ్బాయి. ఆ టక్కులాడి అతన్ని బాగా కమ్ముకుపడేటేసుకుంది. ఏం పాటలు పడుతున్నాడో ఏంటో. ఉదయం నుంచి కష్టపడి ఆయన చేసి పెడితే మీరు యూనిఫామ్ వేసుకోవడం అర్థం ఏమిటి? అంటే తొలి దీపావళికి వెళ్ళడం లేదా? మా కుటుంబాన్ని అవమానించి ఖైదీలతో కలిసి మెక్కబోతున్నారు, అంతేగా? అడుగుతోంది మిమ్మల్ని. మధ్యాహ్నం 1 గంటకి కోనార్ మెస్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కూర్చుని చికెన్ దోశ తింటున్నాం. ఇప్పుడు ఓకేగా? ఫోన్ రింగ్ అవుతుంది, వెళ్ళి మాట్లాడు. ఇంకా ఏమేం కావాలో లిస్ట్ చెప్పు.